చింతకాయలు కేజీ తీసుకున్నానండి. ఎన్నో రావు కదండి బరువుకి. ఏదో ఇంట్లో కొంచెం ఒక వారం రోజులు సరిపడగా పచ్చడి అయితే ఇంట్లో చేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే తాలింపు వేసేద్దాం. వద్దు మరి ముద్ద తినేసాను. బాగుందా? పులుపు అది కరెక్ట్గా సరిపోయింది. తీపి కూడా సరిపోయింది. సరిపోయిందా? తినిపించానా? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈ శీతాకాలం అంటే చలిలో చక్కగా వేడివేడిగా ఆవకాయ, అలా అప్పుడు పట్టిన ఆవకాయ అయితే బెల ఉంటుంది కదా. అమ్మ మా చిన్నప్పుడైతే చింతకాయ ఆవకాయ పట్టేవారు. చింతకాయలు చెక్కి ఎంతెంత ముక్కల కింద కట్ చేసి ఆవకాయ పట్టేవారు అన్నమాట. కొంచెమే, ఎక్కువ ఏం పట్టేవారు కాదు. అది నిలవ ఉండదు. మళ్ళీ కొంచెం డిసెంబర్ జనవరి వచ్చేటప్పటికి పళ్ళు వచ్చేస్తాయి కదండి. పండు ఉంటాయి కదా చింతకాయలు, ఇది ఇలాగంటి పండి వస్తాయి కదా దోరపిక్కలు. అవి బుట్టడేసి ఇచ్చుకుని బెల్లం వేసి చాలా బాగా చేసేవారు చింతకాయ పచ్చడి. అంటే ఇంకా అది అన్నంలోకి నెయ్యి వేసుకొని వేడన్నంలో తిన్నా బాగుంటుంది. ఇడ్లీలోకి అది చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఒక్కోసారి చట్నీలు చేయకపోయినా ఈ చింతపండుతోటి ఈ చింతపండుతోటి పచ్చడి చేసింది చక్కగా తినేవారు అన్నమాట. చాలా బాగుండేది. నాకైతే చాలా ఫేవరెట్ అది. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అంటే పళ్ళుతో పని లేకుండా ఇలా ముదిరిన చింతకాయలు ఉంటాయి కదండి, ఇవి తీసుకొని దీనిపై పీల్ చెక్కడం, ఈ పని అంతా పెద్ద ప్రాసెస్ కదా. అలా కాకుండా మీకు ఈజీగా నేను చూపిస్తాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది కూడా. మనకు ఒక గంటలో అరగంటలో అయిపోతుంది. గంట అని చెప్పను కానీ ఒక అరగంటలో అయిపోతుంది. అయితే ఒకప్పుడైతే అమ్మ వాళ్ళు అయితే మేము స్కూల్కి వెళ్ళేటప్పటికి దోరపిక్కలు బుట్టడేసి ఇచ్చుకునేవారు అన్నమాట. కరెక్ట్గా నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చే టైంకి 2-3 పిక్కలు దోరపిక్కలు పట్టుకుని వెళ్ళిపోయేదాన్ని. భలే ఉంటాయండి చింతకాయలు దోరపిక్కలు అయితేని. చక్కగా గొల్లి రూపాయి భలే ఉంటాయి. అప్పుడంటే ఇంటి దగ్గర అందరూ సాయం చేసేవారు. ఏదైనా పచ్చడి అంటే కొంచెం ఇలా చింతకాయలు ఇచ్చుకున్నాను రండి కొంచెం మనం అదే చేయండి అంటే అలా వచ్చేవారు, చక్కగా చేసి వెళ్ళేవారు. ఇప్పుడంటే ఎవరికాళ్ళు అంటే అప్పటికిప్పటికీ చాలా వరకు మారిపోయినాయి అనుకోండి. కానీ ఇంకా పల్లెటూరులో ఇంకా ఉంటాయి. లోపల ఎలాగే సాయం చేసుకుంటారు ఊళ్ళో. పల్లెటూరులో బాగా లోపల అంటే పెద్ద సిటీలో అది కాకుండా కొంచెం గ్రామాల్లో ఇంకా ఉంది, ఆ హెల్పింగ్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ముచ్చుకులు తీసేసి అన్నీ ఇందులో వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఈయన వచ్చేస్తుంది. సరే కాస్తాను. టీ బాగా ఎడిట్ అవుతున్నావు నాన్న. మనం నిన్న పెట్టుకోలేదా, తలకే పొడి వస్తుంది. అలా రాకూడదు. మనం చెప్పినట్టు అది వినాలి కానీ మనం దాన్ని చెప్పినట్టు వినకూడదు. అయినా నిన్న పెట్టలేదనుకో. ఇదిగోండి చింతకాయలు అయితే కడిగేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఒక 2 times అయినా. మురికది ఉంటుంది కదా, దీని మీద ఉన్న మురికది పోవాలి. కొంచెంసేపు నానబెట్టుకుంటే దీనిపైన ఉన్న కొంచెం మురికి అనేది పోతుంది. చింతకాయలు శుభ్రంగా కడిగేసాను. ఇదిగోండి. మనకిప్పుడు ఇంకా కాసేపు ఉంచుతాను, పక్కన పెడతాను. కొంచెం నానితే ఇంకా మురికిపోతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ మీకు ఎలా చేయాలనేది చెప్తాను. ఈ లోపల టీ పెట్టేసుకుందాం. చింతకాయలు కేజీ తీసుకున్నానండి. ఎన్నో రావు కదండి బరువుకి. ఏదో ఇంట్లో కొంచెం ఒక వారం రోజులు సరిపడగా పచ్చడి అయితే ఇంట్లో చేస్తున్నాను. సరే నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా, ఇంత టేస్టీగా ఉండి పచ్చడి మీరు కూడా చేసుకుంటారని ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అయితే కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడతానండి నేను. వేరుశనగ నూనె, అది మంచిగా కమ్మటి స్మెల్ వస్తుంది కాబట్టి వేరుశనగ నూనె, బెల్లం, కారం, పచ్చికారం అన్నీ రెడీ చేసుకుని ముందుగా ఉంచుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని కొద్దిగా నీళ్ళు వేసుకొని చింతకాయల్లోని ఉడకపెడుతుంది అనమాట. మెత్తగా ఉడకాలి. మనకి పప్పుకి అది మనం ఏదైనా చేపల కూరలోకి ఎలా ఉడకపెట్టుకొని పోసుకుంటామో అలా పచ్చి చింతకాయలని మనం ఇప్పుడు ఉడకపెట్టాలి. ఇదిగోండి. వెళ్ళి తెచ్చుకోరా నువ్వు. తీసుకురాలేదు.
కాయలు తెచ్చుకో. వీళ్ళ వల్లేనండి నేను టీకి ఎడిట్ అయిపోతున్నాను. నిన్న టీ పెట్టుకోకపోతే తలకి పొడి వస్తుంది. అసలు నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. దీనికి మనం ఎడిట్ అవ్వకూడదు. లేదురా బాబు, 2 గ్లాసులు ఎక్కడ సరిపోతుంది? ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాను, మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది ఎలాగో నువ్వు తమ్ముడికి తేవాలి కదా అని చెప్పేసి ఇంక నేను చేసుకున్నాను అనమాట. అబ్బా, ఇంకా అది ఉడుకుతూ ఉంటుందండి. ఈ లోపల టైం తీసుకుంటున్నాం. మేము టీ తాగేసాక మళ్ళీ కలుపుతాం. ఇలా మనకి ఒకసారి దగ్గర చూపించమ్మా. ఇలా మనకి అంటే చింతకాయ తొక్క అనేది దీనిపైన ఉన్న పీల్ అనేది గొల్లి దిగిపోవాలన్నమాట. అంటే డివైడ్ అయిపోవాలి. ఇలా అయిపోయిందంటే మనకి చింతకాయలు ఉడికిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది కొంచెం చల్లారనిద్దాం. బాగా వేడిగా ఉంది. ఇంకా ఇప్పటి నుంచి అసలు తడి అనేది తగలకూడదు అన్నమాట. నిలవ పచ్చడి కాబట్టి తడి తగలకుండా చూసుకోండి. గిన్నె పెట్టేసుకున్నాను, కళాయి పెట్టేసాను. ముందు తాలింపు వేసేసుకుందాం, ఎందుకంటే చింతకాయ కొంచెం వేడిగా ఉంది, అది చల్లారడానికి టైం పడుతుంది. ఈ లోపల తాలింపు వేసేసుకుందాం. నేను ముందుగా ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నానండి, వేరుశనగ నూనె. ఎందుకంటే నేను పచ్చళ్ళకి అన్నిటికీ కూడా నేను వేరుశనగ నూనె తీసుకుంటాను. ఇది డబల్ ఫిల్టర్ అయి వస్తుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసరికి మనకి వేరుశనగ అనేది మంచి క్వాలిటీ ఉన్న వేరుశనగలు తీసుకుంటారండి. దానివల్ల ఏంటంటే మంచి సువాసన, టేస్ట్ కూడా పెరుగుతుంది. నేను నాన్ వెజ్ కర్రీస్కి అన్నిటికీ, రెగ్యులర్ కర్రీస్ అన్నిటికీ కూడా నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. పచ్చళ్ళకి పెట్టుకున్నా, కూరలు వండుకున్నా కానీ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని ఎల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఏమో కచ్చాబచ్చా చితక్కొట్టేసాను అనమాట ఎల్లుల్లిపాయలని. ఇంకా అన్నీ కాదు, మీకు ఎల్లుల్లిపాయలు స్మెల్ నచ్చితే కనుక కొంచెం వేసుకోండి, హెల్త్కి మంచిది కదా. పులుపు కదండి, చక్కగా పీల్చుకుని ఆ సువాసన, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి మెంతులు దగ్గర చూపించినాను. తాలింపులోకి 1 స్పూన్, అర స్పూన్ అనుకోండి. కొంచెం మినప్పప్పు, సాయి మినప్పప్పు వేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు ఏంటంటే అండి కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అలాగే ఆవాలు కూడా వేస్తున్నాను తాలింపుల్లోకి. అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే అండి అంటే పళ్ళు అన్నాను కదా, పళ్ళన్నీ పిక్క లేకుండా అన్నీ గుజ్జు తీసేసి ఉప్పు కారం కలిపేసి జాడీలో ఉంచేసి ఎప్పుడు కావాల్సి అప్పుడు ఇంత తీసి తాలింపు పెట్టి చేసుకునేవారు ఫ్రెష్గానే. అది ఇంకా తాలింపు పెట్టి కొద్దిగా చేసుకునేది, అది అప్పటికప్పుడు ఇంకా మీకు తెలిసిందే కదా, తాలింపు అంటే కమ్మటి అవసరంతో భలే అనిపించేది. ఇప్పుడు నేను చేసేది ఇది కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం తక్కువ చేసుకుంటున్నాను, ఎక్కువ కాదు కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఈ తాలింపు అయితే చక్కగా మనకి దూరంగా వచ్చేలాగా వేపేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసేద్దాం. ఇంగువ వేయడం వల్ల ఆ సువాసన బాగుంటుంది. నెక్స్ట్ పసుపు కూడా కొంచెం వేసుకుందాం. ఇది కూడా ఆ ముందు ఎల్లుల్లిపాయలు చితకొట్టు వేసాను కదండి, ఆ పులుపుకి ఆ కారానికి చక్కగా పీల్చుకొని బాగుంటుంది అది. ఇప్పుడు ఈ తాలింపుది, అలాగే ఇందులోనే ఎండుమిర్చి వేసుకొని ఇది కొంచెం దోరగా వేపుకుందాం. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు పొడిదే తీసుకోండి. కరివేపాకు ఇంకెక్కడి నుంచి తడి అనేది తగలకూడదు అన్నమాట. ఈ చింతగుజ్జుని ఇంకా ఇలా గట్టితోటి మొత్తం నలిపేసాను. వేడిగా ఉందన్నమాట, కొంచెం గోరచ్చుగాని, అందుకని ఈ పేస్ట్ని ఇలాగా మనం జల్లిలో జల్లించుకుంటే అదే ఇలాగ దిగుతుంది కదా, ఇలా మనం కళాయిలోకి మొత్తం అంతా వేసేసుకుందాం. ఇదిగోండి గుజ్జు అయితే ఇంత వచ్చిందన్నమాట. కొద్దిగా వేరుశనగ నూనె పోద్దాం. ముందు పోసుకున్నా పర్వాలేదు, ఇందులో వేసుకున్నా పర్వాలేదు. కొంచెం పోసాను. అలాగే బెల్లం కూడా వేసేద్దాం. బెల్లం అంటే పులుపు తగ్గట్టుగా నేను కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 200 గ్రాములు బెల్లం పట్టేస్తుంది. ఆ పులుపు తగ్గట్టుగా అండి చూసుకుని వేసుకోండి. నేను ఉజ్జాయింపుని వేసుకుంటున్నాను. పచ్చడి అవుతున్నప్పుడు మనం టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇందులోనే ఉప్పు తగినంత. ఇదంతా ఉడకాలన్నమాట. అలాగే కారం కూడా వేసేసుకుందాం. పచ్చికారం తీసుకొస్తాను. ఇదిగోండి
పచ్చికారం అయితే తీసుకొచ్చాను. ఇది కొంచెం ఉడకనిద్దాము, కాస్త ఉడకాలి. ఇది కారం, చింతపండు ఇదంతా కరగాలన్నమాట. ఇదిగోండి, ఇది కొంచెం మరగనిద్దాం. కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను. పులుపు లాగేసుకుంటుంది. కారం కొంచెం ఎక్కువ తింటే మీరు కొంచెం తగిలించండి, మీ ఇష్టం అన్నమాట. ఇదిగోండి, బెల్లం వేసాను కదా, ఇది ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. చిక్కబడిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కారం వేసిన ఒక పావు గంట. మెంతిపొడి ఒక 2 స్పూన్లు వేసుకోండి చాలు. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే తాలింపు వేసేద్దాం. చింతకాయ పచ్చడి రెడీ. చూసారా, బాగుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పచ్చడి రెడీ మాట. ఇడ్లీలోకి అది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కొంచెం ఇందులో స్పూన్ తోటి వేయాలి. ఎలాగో మా వారు అది వచ్చేసారండి, 8:30 అయిపోయింది. కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం తింటే భలే ఉంటుంది. మా వాళ్ళు టేస్ట్ చేస్తారని, అదే ఉప్పు తక్కువైనా తీపి తక్కువైనా వాళ్ళే చెప్తారు కాబట్టి ముందు వాళ్ళకి ఇంట్లో అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేద్దామని అనుకుంటున్నాను. దా టేస్ట్ చేద్దరు, కానీ డాడీని కూడా చేతులు కడిగేసుకోమని ఒక్కదిగా ముద్ద పెడతాను, టేస్ట్ చేస్తారు ఎలా ఉందో, అన్నీ సరిపోయినాయి లేదు. నువ్వు కూడా దా. సాయిరమ్మ వస్తున్నావా? పచ్చడి అంటే ఇష్టం కదా, టేస్ట్ చేయి. ఏం పడతాయి, ఇంకా తక్కువ తీపి కొంచెం పడుతుంది అనుకుంటున్నాను నేను ఉప్పు చూస్తే, కానీ అన్నంలో కలిపి పెడితేనే బాగా తెలుస్తుంది. వద్దు మరి ముద్ద తినేసాను. బాగుందా? పులుపు అది కరెక్ట్గా సరిపోయింది. తీపి కూడా సరిపోయింది. సరిపోయిందా? తినిపించానా? తినేసే. బాగుందా? ఇడ్లీలోకి అది చాలా బాగుంటుంది. రొట్టెల్లోకి బెల్లం వేసాం కదండి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్పైసీ తక్కువ వేసి బెల్లం వేసి చేశాను కాబట్టి నెయ్యి చుక్కేసి ఇడ్లీలో నెయ్యి వేసి చక్కగా పెట్టచ్చు. దోశలు కూడా అవునా? సరే, మీ అందరికీ 2 ముద్దలు వచ్చినాయి. మళ్ళీ తర్వాత అన్నంలో తిందరు. కానీ ఇదేండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి పచ్చడి.